కులాల్ని కులంతో పోట్లాడించడం, ఫేక్ వీడియోస్ పెట్టేసి వాళ్ళ మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, లేదా మతాల మధ్య సిఏ మీద ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి ఇటు ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం, ఈ పద్ధతి తీసుకొని మార్కెట్లో వెళ్తూ ఉన్నాడు. అది 3. 4 ఇక మనం చూసాం కదా, విశాఖపట్నంలో ముంద్రా పోర్ట్లో ఏ రకమైనటువంటి మాదక ద్రవ్యాలు మన విశాఖపట్నంలో వచ్చినాయి. 1,00,000 కోట్లు విలువైనటువంటి మాదక ద్రవ్యాలు వేరే వాటిల్లో కలిపేసి, డ్రై ఈస్ట్లో కలిపేసి దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని, అలాగే ఈ యువతని నిర్వీర్యం చేసి వాళ్ళని ఆలోచింపజేయనీయకుండా, వాళ్ళు ఎందుకు యువతని ఆలోచిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పి అడుగుతారు, కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయినని చెప్పి అడుగుతారు, అవినీతి మీద ప్రశ్నిస్తారు. వాళ్ళని మత్తులో ఉంచేసి ఎన్నికలు నడపాలని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాడు. అది 4. 5 బూతుల దగ్గర మేము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కానీ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. అతను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ప్రతి బూత్ దగ్గర రౌడీలను ఏర్పాటు చేసి కండబలంతో వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి బూతులు క్యాప్చర్ చేసి ఆ రోజున భయభ్రాంతులకు గురి చేసి సామాన్య జనం ఓట్లు వేయడానికి రానియకుండా అతనే ఈవీఎంలు నొక్కేసుకొని గెలవాలని చెప్పేసి ఒక పన్నాగం. అది 5. ఇక 6 ఎప్పుడు ఏ మీటింగ్ చెప్పినా సరే ఏడుస్తూ ఉంటాడు. నాకు ఈనాడు పేపర్ లేదు, నాకు ఆంధ్రజ్యోతి పేపర్ లేదు, నాకు TV5 లేదు, నాకు ఏబిఎన్ లేదు, నాకు ఈటీవీ లేదని చెప్పి ఏడుస్తుంటాడు. కానీ ఈయనకు ఉన్నాయి పేపర్లో. సాక్షి పత్రిక, సాక్షి టీవీ అవినీతి సొమ్ముతో పెట్టుకున్న సొంత మీడియా అది ఉంది, సొంత మీడియా. అది కాకుండా కూలి మీడియాలు ఉన్నాయి, TV9, NTV, ఇంకా చాలా మీడియాలు ఉన్నాయి. అవి పెట్టుకుని నాకు మీడియా లేదని చెప్పేసి మాట్లాడతాడు. అతని సొంత కూలి